హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. ఇది ఈరోజు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత షూట్ చేసిన వీడియో అండి ఇది. ఇంకా ఈరోజు అయితే క్లీనింగ్ చేసేసుకుందాము అనేసి అనుకుంటున్నాను. నిన్న ఆయిల్ మొత్తం అయితే ఉలికిపోయిందండి. ఆయిల్ మొత్తం పోయిందనమాట. ఇంకా అంతా గలీజ్గా ఉంది కదా అనేసి ఇంక ఈరోజు ఇవన్నీ క్లీన్ చేసుకుందాము అనేసి అనుకుంటున్నాను. మాకు పక్కన కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉంటుంది కాబట్టి నెలకు ఒకసారైనా కానీ డీప్ క్లీనింగ్ అయితే చేసుకోవాలండి. అది కూడా కాకుండా నేను ఊరు వెళ్ళేసి వచ్చాను. ఇంట్లో అందరు ఉన్నారు. ఇంకా క్లీనింగ్కి అయితే నాకు కుదరలేదు. దగ్గర దగ్గర ఒక 2 months అయితే అయిపోయింది. ఇంక ఈరోజు ఇవన్నీ అయితే క్లీనింగ్ చేసేసుకుందాము అనేసి అనుకుంటున్నాను. ఒక కేజీ ఆయిల్ వరకు అయితే మొత్తం పోయిందనమాట. అందుకోసమని మార్నింగ్ పిల్లలకి లంచ్ ప్రిపేర్ చేయటం కోసం అనేసి నేను ఒక ఆయిల్ ప్యాకెట్ అయితే తెప్పించేసి వాళ్ళకి లంచ్ ప్రిపేర్ చేసి పంపించేశాను. నిదానంగా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ పనులన్నీ చేసుకోవచ్చు అనేసి. ఎప్పుడు ఇంతవరకు ఉండేటట్టు అయితే చేయనండి నేను. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూనే ఉంటాను. కాకపోతే ఇంకా ఈసారి ఎందుకో బద్దకిచ్చేసాను కాబట్టి ఇలాగా అయితే ఇంతగా అయితే అయిపోయింది. ఇంకా ఇంకా అట్లా చూసి నాకు కూడా చిరాకు అనిపించేసి ఈరోజు క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము అనేసి ఫస్ట్ ఈరోజు స్టవ్ దగ్గర ఉన్న ఐటమ్స్ మాత్రమే క్లీన్ చేద్దాము అనేసి అనుకుంటున్నాను. ఇక్కడ ఎలాగో నేను ఆయిల్ క్యాను అవన్నీ పెడుతూ ఉంటాను కాబట్టి కొద్దిగా న్యూస్ పేపర్స్ అన్నవి ఎక్కువే వేస్తూ ఉంటానండి. నేను స్టవ్ కింద కూడా ఒక మీషో నుంచి ఒక పేపర్ అయితే ఆర్డర్ చేశాను అనమాట. పేపర్ అంటే పేపర్ కాదులేండి, అది మనం వాల్ పేపర్స్ అంటిస్తాం కదా, అదైతే తెచ్చుకొని నేను స్టవ్ కొద్దిగా నీట్గా కనపడాలి కదా అనేసి ఇదైతే అంటించేసాను. అసలుకి ఎంత గట్టిగా ఉందోనండి, పైన తీయటానికి కూడా చాలా ఇబ్బందిగా గమ్గా ఉందన్నమాట. చాలా స్టిక్కీగా ఉంది. చెయ్యి ఇలా పెట్టినా కానీ అంటుకుపోతూ ఉందన్నమాట. వీలైనంత వరకు నేను ఎప్పటికప్పుడు తీసేస్తూనే ఉంటాను. పైన ఉన్న ఫ్రేమ్ మొత్తం పోయింది కానీ లోపల ఇంకా సిల్వర్ కాయిల్ వచ్చేసి మనకి ఇలాగా బాగా స్టిక్కీగా ఉందన్నమాట. అది రావటానికి బాగా ఇబ్బంది అయిపోయింది. ఇంకా దీన్ని అయితే వీలైనంత వరకు తీసేసాను అనేసి చెప్పేయచ్చు. ఇంకా మొత్తం వేస్ట్ అంతా తీసేసానండి. చిన్న చిన్న ప్లాస్టిక్ ఐటమ్ అంటే ఎప్పుడో తీసేసాను. ఇంకా గ్లాస్ ఐటమ్స్ కూడా చిన్న చిన్నవి అయితే ఇంట్లో ఉన్నాయి. అవి కూడా తీసేయాలి అనేసి అనుకుంటున్నాను. ఉపయోగం లేనివి చాలా ఉన్నాయి ఇంట్లో. ఇంకా ప్లేస్ అంతా ఆక్రమించేస్తుంది. ఉన్నది చిన్న రూమే, దానికి మళ్ళీ ఇట్లా ప్లేస్ అంతా ఆక్రమిస్తే ఎలాగా అనేసి ఇంక అంతా తీసేద్దాము అనేసి అయితే ఇంకా పక్కన పెట్టేస్తున్నాను. ముందు ఇవైతే క్లీన్ చేసేసుకోవాలి. నా దగ్గర ఉన్నవన్నీ గ్లాస్ ఐటమ్స్, అలానే సెరమిక్ ఐటమ్స్ అనమాట. ప్లాస్టిక్ అయితే మొత్తానికి తీసేసాను అనేసి చెప్పేయచ్చు. ఇంకా ఇవైతే ముందు అన్నీ తీసేసుకొని ఒక టబ్లో అయితే వేసేసుకున్నాను. టబ్లో వేసేసుకున్న తర్వాత మొన్న మిక్సీ జార్లు అవన్నీ అయితే క్లీన్ చేశానండి. ఇంకా వాటిని అయితే తీసుకోకుండా కేవలం పైన న్యూస్ పేపర్ మాత్రం మారుద్దాము అనేసి అనుకుంటున్నాను. వీటన్నిటికీ న్యూస్ పేపర్స్ మార్చేసిన తర్వాత ఇవైతే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేస్తాను. ముందు ఈ ప్రాసెస్ అయితే చేసేస్తున్నాను. డస్టింగ్ చేశాను అనేసి అంటే నాకు డస్ట్ ఎలర్జీ ఉందండి. అదొక ప్రాబ్లం కాబట్టి నేను ఇలా క్లీనింగ్ చేయాలి అంటే కొద్దిగా వెనకాడుతూ ఉంటాను. ఇంకా చూసే కొద్దీ బాగా ఇలా ఉంది అనేసి అంటే ఇంకా చూసే కొద్దీ ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. ఇంకా తప్పదు అన్నప్పుడు మాత్రమే క్లీన్ చేస్తూ ఉంటాను అనమాట. ఇక ఒక 2 రోజుల వరకు మూలన పడతాను అనేసి నాకు తెలిసిపోయిద్ది డస్టింగ్ చేశాను అనేసి అంటే. డస్ట్ అలర్జీ అంత అయితే ఉంటుంది. ఎప్పుడు మా వారు హెల్ప్ తీసుకొని చేస్తూ ఉంటాను. కాకపోతే ఈరోజు ఆయన అయితే లేరు. ఇంకా నాకు మాత్రం తప్పదనమాట. ఇంకా ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అవ్వాలి అనేసి ఇంకా నేను ఫ్రెష్ కూడా అవ్వలేదు. కేవలం బ్రష్ చేసేసి కషాయం మాత్రమే తాగాను. ఇంకా టిఫిన్ కూడా ఏం చేయలేదన్నమాట. పిల్లల్ని అయితే పంపించేశాను. ఇంక ఇక్కడ ఫస్ట్ న్యూస్ పేపర్ అయితే మార్చేసి మిక్సీ జార్లు అయితే పెట్టేస్తున్నాను. చాపరు, మిక్సీ జార్లు మొన్న నైట్ అయితే క్లీన్ చేసేసుకున్నాను నేను వాటిల్ని.
ఇంకా వాటిని మళ్ళీ ఎందుకులే క్లీన్ చేసేది, నీట్గానే ఉన్నాయి కదా అనేసి వాటిని అలానే పెట్టేస్తున్నాను అనమాట. న్యూస్ పేపర్స్ మాత్రం నేను స్టవ్ దగ్గర యూస్ చేయడానికి కొద్దిగా ఎక్కువ న్యూస్ పేపర్లే వాడుతూ ఉంటాను. ఎందుకు అనేసి అంటే ఆయిల్ క్యాన్స్ అవి పెట్టుకుంటూ ఉంటాను. ఆయిల్ క్యాన్కి రంధ్రం కూడా పడిందండి. అది ఎక్కడ పడిందో నాకైతే అర్థం కావట్లేదు. కాకపోతే ఆయిల్ పోసిన ప్రతిసారి ఆయిల్ అయితే పోతూ ఉందన్నమాట. ఇంకా ఆయిల్ క్యాన్ కూడా మార్చేద్దాము అనేసి అయితే ఇంకా ఈరోజు అనుకుంటున్నాను. ఇంకా ఇలాగా ఈ విధంగా అయితే నేను ఒక టబ్లోకి అయితే వేసేసుకున్నానండి. ఈరోజు ఇవి మాత్రమే క్లీన్ చేసేసి స్టవ్ అవన్నీ కూడా క్లీన్ చేసేస్తాను. పిల్లలు వచ్చే లోపు నేను ఇవైతే క్లీనింగ్ అన్నది చేసేసుకోవాలి. ఇప్పుడు టైం వచ్చేసి 11:30, 12 టైం అవుతుందన్నమాట. ఇంకా ముందుగా ఈ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసాను. ఇంకా ఇవి కూడా క్లీన్ చేయాల్సి ఉందండి. ఇవైతే ఇంకొక రోజు కానీ పెట్టుకుంటానన్నమాట. ఎందుకు అనేసి అంటే ఇంకా అన్నీ ఒకే రోజు చేశాను అనేసి అంటే ఒక్కదాన్నే కాబట్టి మళ్ళీ ఇబ్బంది అవుతుంది. అందుకోసం అనేసి వీలైతే ఈరోజు చేసేస్తాను. లేదు అనేసి అనుకుంటే ఇంకో నెక్స్ట్ డే అయితే వీటిని చేసేస్తాను క్లీనింగ్ అన్నది. ఇవన్నీ ఒకేసారి చేయొచ్చు. పిల్లలు ఉన్నారు అనేసి అంటే వాళ్ళు హెల్ప్ ఉంటుంది కాబట్టి చేసుకోగలుగుతాను. కాకపోతే పిల్లలు లేరు కాబట్టి ఇంకా నేను ఒకదాన్నే చేసుకోవాలి. టైం అయితే పడుతుంది. మెయిన్ ప్రాబ్లం చేసుకోవటానికి ఇబ్బంది ఏం లేదు. కాకపోతే నాకు డస్ట్ ఎలర్జీ ఉంది కాబట్టి క్లీనింగ్ అన్నది లేట్గా చేస్తాను అనమాట. ఈ నూనె క్యాన్ చూసారా అండి ఎంత జిడ్డుగా ఉందో. నూనె క్యాన్లు ఇలా జిడ్డుగా ఉన్నాయి అనేసప్పుడు నేను ఏం చేస్తాను అంటే నీళ్లు పెట్టేసి దానికి హీటర్ అయితే ఆన్ చేసేస్తాను అనమాట. నీళ్లు బాగా మరిగిచ్చేస్తాను. మరిగిచ్చేసాను అంటే ఆటోమేటిక్గా ఆయిల్ అన్నది పోతుంది. జస్ట్ ఒక 5 మినిట్స్లోనే మనం ఒక స్టీల్ స్క్రబ్బర్తో రుద్దేశాము అనేసి అంటే అసలుకి ఎంత నీట్గా క్లీన్ అవుతుందోనండి. ఇంకా నేనైతే హీటర్ ఆన్ చేసేసి ఇంకా పక్కన ఈ గిన్నెలన్నీ అయితే వేసేసుకొని ఒక్కొక్కటి అయితే కడగటం అయితే స్టార్ట్ చేసేసుకున్నాను. ఇవన్నీ కడిగేసి ఆరబెట్టేసేయాలి. మళ్ళీ నేను ఇక్కడ ఆరబెట్టిన తర్వాత మళ్ళీ వీటిల్లో ఉన్నాయి కూడా అన్నీ తీసి ఒక పేపర్లో అయితే వేసేసుకొని ఇప్పుడు వీటిని అయితే క్లీనింగ్ అన్నది చేసేస్తున్నాను. ఆరిన తర్వాత మళ్ళీ వాటిల్లోకి అవి మసాలాలు అవన్నీ వేసేసిన తర్వాత మళ్ళీ వాటి ప్లేస్లో అవి అయితే పెట్టేసుకోవాలి నేను. వెదర్ కూడా చాలా కూల్గా ఉంది, చలిగా ఉందన్నమాట. త్వరగా అయితే పని అయితే కంప్లీట్ చేసేసుకోవాలి. తర్వాత నేను వంట కూడా స్టార్ట్ చేయాలి. ఇప్పుడైతే ఈ పని అన్నది అయితే చేసేసుకోవాలి. ఇంకా చూడాలి టైం ఎంత పడుతుంది ఏంటిది అన్నది. ఎప్పుడైనా కానీ వారానికి ఒకసారి అయితే మామూలుగా డస్టింగ్ అన్నది చేస్తూ ఉంటాను. డీప్ క్లీనింగ్ అంటే 1 మంత్కి ఒకసారి కంపల్సరీ చేస్తూ ఉంటాను అన్నమాట. దగ్గర ఇప్పుడైతే ఇవి క్లీన్ చేయక 2 మంత్స్ అయితే అయిపోయింది. ఇంకా డస్ట్ అయితే బాగా పట్టుందనమాట. స్టవ్ దగ్గర ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆయిల్ అయితే బాగా పట్టేసి బాగా గ్రీజీగా కూడా ఉంటాయి. ఇవి వచ్చేసి క్లీన్ చేయడానికి కొద్దిగా టైం అయితే పడుతుందనమాట. పక్కన నేను పప్పు వేసుకునే డబ్బాలు అవైతే క్లీనింగ్కి త్వరగానే అయిపోతాయి. కాకపోతే ఇవి కొద్దిగా జిడ్డుగా ఉంటాయి అన్నమాట. కాబట్టి కొంచెం ఎక్కువ టైం పట్టింది అనేసి చెప్పేయచ్చు. ఇంకా తర్వాత నేను స్పూన్స్ ఇవన్నీ కూడా కడిగేసాను కదండి. నా దగ్గర ఉన్నది స్పూన్స్ది కట్లర్ అయితే పాడైపోయింది. అందుకోసం అనేసి కొత్తది మొన్న తీసుకొచ్చేసాను. దాంట్లోకి ఇంకా ఇవన్నీ అయితే వేసేసుకొని ఇంకా ఇది కూడా మార్చేద్దాము, ప్లాస్టిక్ ఎందుకులే అనేసి ఒక థాట్ తోటి అయితే ఉన్నాను. ఇంకా దీన్ని కూడా ఈరోజు మార్చేసాను అనమాట. నా దగ్గర 95% వరకు అంతా గ్లాసు లేకపోతే స్టీల్ ఐటమ్సే ఉంటాయి. అసలుకి నేనైతే ఒక 3, 4, 5 ఇయర్స్ నుంచి అయితే కంప్లీట్గా నేను ప్లాస్టిక్ అయితే అవాయిడ్ చేశాను అనేసి చెప్పేసాను అనమాట. ఇగోండి ఇవన్నీ అయితే ఈరోజు క్లీనింగ్ అయితే చేసేసుకుని ఆరబెట్టేశాను. ఆరబెట్టేసిన తర్వాత ఇంకా ఇవి అయితే వాటి ప్లేస్లో పెట్టేయాలి. ముందుగా ఇక్కడ
అవన్నీ పెడతాను కదండి, జార్లు అవన్నీ. కొన్ని అయితే తీసేసాను, దగ్గర దగ్గర ఒక 15 గ్లాస్ ఐటమ్స్ వరకు అయితే తీసేసాను. ఇంకా తర్వాత ముందుగా ఇవన్నీ వాటి ప్లేస్లో అవి పెట్టాలి కాబట్టి ముందుగా న్యూస్ పేపర్లు అయితే వేసేసుకుంటున్నాను. న్యూస్ పేపర్లు వేసేసిన తర్వాత వాటిని కూడా అక్కడ పెట్టేసుకుంటాను. నేను పెట్టేశాను అంటే నీట్గా ఉంటుంది కదా, లేదు అనేసి అంటే మళ్ళీ అలానే తయారవుతుంది. ఇక నేను వచ్చేసి అంట్లన్నీ కడిగేటప్పటికి నాకు కూడా చిరాకు అనిపించేసింది. ఎక్కువగా నేను డిష్ వాషర్లో వేస్తూనే ఉన్నానండి. నేనైతే అంట్లన్నవి అయితే కడగట్లేదు. డిష్ వాషర్ వచ్చిన దగ్గర నుంచి ఇంకా ఈరోజు ఇవన్నీ కడిగేటప్పటికి కొద్దిగా చేతులు కూడా నొప్పులుగా అనిపించేసి కొంచెం చిరాకుగా అనిపించేసింది. ఇంకా అందుకోసం అనేసి అవి కడిగిన వెంటనే ఫ్రెష్ అయిపోయాను. నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇంతలోపు ఇవి అయితే ఆరిపోయినాయండి. ఆరిపోయిన తర్వాత ఇంకా వీటిని అయితే వాటి ప్లేస్లో అవి పెట్టేస్తున్నాను. మొన్న అన్నయ్య తెచ్చిన పచ్చళ్ళు అయితే ఉన్నాయి కదా, అవి ప్లాస్టిక్ డబ్బాల్లోనే అలానే ఉంచి పెట్టేశానండి. ఇంకా ఇవి ఖాళీగా ఉన్నాయి కదా, వీటిలోకి వేసి పెట్టేద్దాంలే అనేసి అనుకుంటున్నాను. ఇంకా ఆ ప్లాస్టిక్ బాటిల్స్ కూడా తీసేయచ్చు అన్న ఉద్దేశంతో ఇంకా ముందుగా అయితే పచ్చళ్ళు పెట్టేసుకొని ఆ జార్స్ కూడా ఆ డబ్బాలు కూడా బయటపడేసాను. ఇంకా ఈ డబ్బా వచ్చేసి లడ్డూకి లాస్ట్ పాల బాటిల్ అండి. వాడు 11 days నుంచి నా దగ్గర పాలు కాకుండా డబ్బా పాలే తాగాడనమాట. వాడికి ఎన్ని పాల డబ్బాలు తీసుకున్నామండి, అసలు లెక్కే లేదు. వాడికి పళ్ళు వచ్చిన తర్వాత అయితే ఇంకా 2 to 3 daysకి ఒక నిప్పలు అలాగా అయితే తీసుకురావటం అయిపోయింది. ఇంకా లాస్ట్ పాల బాటిల్ వాడికి గుర్తుగా ఉండాలనేసి దాంట్లో నేను మెంతులు పోసి పెట్టేస్తాను. ఇంకా అదే చెప్తున్నాను అనమాట సమిదాకి, తమ్ముడిది లాస్ట్ పాల బాటిల్ అనేసి చెప్తూ ఉంటే తను అంటుంది, నీ పిల్లలకి చెప్పొచ్చు లడ్డు నా లాస్ట్ పాల బాటిల్ అనేసి అంటూ ఉంటే ఇంకా అక్కడ కొంచెం డిస్కషన్ అయితే జరుగుతుందనమాట. నువ్వు చెప్పుకో అంటే నువ్వు చెప్పుకో అనేసి ఇద్దరైతే మాట్లాడుకుంటూ ఉన్నారు. నాది కూడా ఏదన్నా ఉంచవచ్చు కదా మమ్మీ అనేసి అనింది. సమిద అయితే 3 years పాలు నా దగ్గరే తాగింది కాబట్టి తనకు అయితే ఎటువంటి పాల డబ్బాలు అయితే నేను యూజ్ చేయలేదు. లడ్డూకి మాత్రం అలా కాదండి, పాపం వాడు నా దగ్గర పాలే అసలు తాలేదు. ఇంకా ఫైనల్లీ ఇలాగైతే నా ఐటమ్స్ అన్నిటినీ ఇలాగ 8 ప్లేస్లో అవి పెట్టేసుకొని నీట్గా అయితే క్లీన్ చేసేసి అక్కడ పెట్టేసుకున్నాను. ఇక తర్వాత రోజు వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఉన్న పప్పు డబ్బాలు ఇవన్నీ క్లీన్ చేద్దాములే అనేసి అనుకున్నాను. ఇంకా అలానే కూర్చుండిపోయి ఇంకా ఈవినింగ్ 4:30 ఆ టైం అయితే అయిపోయింది. పిల్లలు అయితే స్కూల్ నుంచి కూడా వచ్చేసారు. ఇంకా ఈవినింగ్ నైట్ డిన్నర్లోకి వచ్చేసి తోటకూర టమాటా వండుదాము అనేసి అనుకుంటున్నాను. ఆకుకూరలు తీసుకొచ్చిన వెంటనే అయితే నేను ఈ విధంగా కట్ చేసి పెట్టేసుకుంటాను కదండి. ఇవి తీసుకొచ్చేసి లాస్ట్ ట్యూస్డే అయితే తీసుకొచ్చేసారనమాట. చూసారా, 1 week అయినా కానీ ఎంత ఫ్రెష్గా ఉందో. ఆకుకూరలు ఎప్పుడైనా కానీ ఇట్లా తీసుకొచ్చిన తర్వాత కట్ చేసి పెట్టేసుకున్నాము అంటే చాలా అప్పుడు తీసుకొచ్చినప్పుడు ఎంత ఫ్రెష్గా ఉంటుందో అలానే ఉంటుంది. ఇంక ఇప్పుడు వీటిని అయితే నేను కూర్చొని అయితే కట్ చేసేస్తాను. చెప్తున్నాం కదండి, మన చాకుతో కట్ చేయాలి అంటే నించొని కట్ చేయాలి. ఇంకా కత్తిపీటతోటి కూర్చొని అయితే వీటిని కట్ చేసేస్తాను. ముందుగా అయితే నేను ఇలా ఆకులుగా ఉన్నప్పుడే నీట్గా వాష్ చేసుకొని వచ్చేస్తాను అనమాట. మనం కట్ చేసిన తర్వాత వాష్ చేసేదానికన్నా కానీ కట్ చేయకముందు వాష్ చేసేసుకోవాలి ఎప్పుడైనా కానీ ఆకుకూరలు అన్నవి. కాబట్టి ఇంకా వీటిని అయితే మంచిగా ఒక 5-6 సార్లు ఇసుకపోయేంత వరకు అయితే వాష్ చేసేసుకొని ఇంకా సన్నగా అయితే కట్ చేసేసుకుంటున్నాను. చాపర్లో వేద్దాము అనేసి అనుకున్నాను కానీ ఆ టైంకి కరెంట్ అయితే పోయింది. ఇంకా అందుకోసం అనేసి ఇంకా చాపర్లో వేయకుండా కత్తిపీటతోటే కట్ చేస్తున్నాను. కత్తిపీట యూస్ చేశాను అనేసి అంటే నేను కూర్చొని వెజిటేబుల్స్ అన్నీ అయితే ఒకేసారి కట్ చేసేసుకుంటాను అనమాట. మనం ఎప్పుడైనా కానీ చాకుతో కట్ చేసాము అనేసి అంటే ఏది అవసరం ఉంటుందో అప్పుడు కట్ చేసేసుకొని వేసేసుకోవచ్చు కదా. కాకపోతే కత్తిపీట ఏంటంటే అన్నీ ఒకేసారి అయితే కట్ చేసేసుకోవాలి. ఇంకా అన్నీ కట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నేను కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఎట్లా లేదైనా కానీ వీక్లీ ఒక 3 to 4 times అయినా కానీ లీఫీ వెజిటేబుల్స్ ఉండేటట్టు చూసుకుంటానండి. పిల్లలకి మనకి హెల్త్ వైజ్ మంచిగా ఉండాలి అనేసి అన్నా కానీ వెజిటేబుల్స్ అలానే లీఫీ వెజిటేబుల్స్ మన డైట్లో ఉండాలి కాబట్టి
ప్రతిసారి ఒక 3, 4 రకాలైతే మా వారు కంపల్సరీ ఆకుకూరలు అవైతే తీసుకొస్తూ ఉంటారు. పిల్లలకు కూడా అన్నీ అలవాటేనండి. ఇది తినను, అది తినను అనేసి అనరు. కేవలం నాన్ వెజ్‌లోనే తినరు పిల్లలు. వెజిటేబుల్స్ అయితే అన్ని వంటకాలు తింటారనమాట. ఇంకా పిల్లలు ఒక పక్క చదువుకుంటూ ఉన్నారు. ఇంకా స్కూల్స్ స్టార్ట్ అయినాయి అంటే పిల్లలకి వర్క్ ఎలా ఉంటుందో తెలుసు కదండి. స్టార్టింగ్ నుంచే పిల్లలకి వర్క్ అయితే బాగా ఎక్కువగా ఉందన్నమాట. పిల్లలు ఇద్దరు కూర్చొని వాళ్ళ వర్క్ అయితే కంప్లీట్ చేసేస్తున్నారు. వాళ్ళ వర్క్ అయిపోయే లోపు నేను డిన్నర్ కూడా ప్రిపేర్ చేశాను అనేసి అంటే వాళ్ళు కూడా డిన్నర్ చేసేసి పడుకుండిపోతారు కదా. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ లెగవాలి అన్నా కానీ వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి ఈ పనులు అన్నవి వాళ్ళు వర్క్ చేసుకునే లోపు నేనైతే ప్రిపేర్ చేసేయాలి. ఇంకొక పక్కన స్టవ్ మీద కర్రీకి అయితే పెట్టేశానండి. కర్రీ పెట్టేసిన తర్వాత ఇంకా చపాతీ పిండి అయితే తడిపి పెట్టేశాను అనేసి అంటే ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేద్దాము అనేసి అనుకుంటున్నాను. పిండి నానితే మంచిది కదా. కాబట్టి ఇక్కడ డైలీ నైట్ అయితే చపాతీలే తింటున్నాము. రైస్ అయితే పూర్తిగా అవాయిడ్ చేసాము. వైట్ రైస్ అనేసి చెప్పేయచ్చు. కాకపోతే పిల్లలు వైట్ రైసే ఇష్టపడుతున్నారు. బ్రౌన్ రైస్ అయితే ఇష్టపడట్లేదు. ఈ మధ్య అలవాటు చేశాను కదా, ఫస్ట్ నుంచి అలవాటు చేసినట్టయితే బాగుండేది అనేసి అనిపించింది నాకు కూడా. కొద్దిగా టైం అయితే పడుతుంది అనేసి అనిపిస్తుంది. స్కూల్కి కూడా అదే పెడుతుంటే వైట్ రైస్ పెట్టు మమ్మీ అనేసి అంటున్నారు. మనం ఎట్లాగో సండే వైట్ రైసే తింటున్నాం కాబట్టి మిగతా రోజుల్లో ఇవి తిందాము అనేసి పిల్లల్ని కన్విన్స్ అయితే చేస్తున్నాను. వాళ్ళు కూడా కొద్దిగా అలవాటు పడుతూ ఉన్నారనమాట బ్రౌన్ రైస్ తినటానికి. చపాతీ అయితే అంత హెవీగా అయితే ఏం తీసుకోమండి. నైట్ టైం వచ్చేసి లైట్గానే తీసుకుంటాము. ఒకళ్ళం వచ్చేసి 2 చపాతీలు మాత్రమే తింటామన్నమాట. లైట్గా తినాలి అనేసి పిల్లలకి అలానే చెప్తూ వచ్చాను. ఇంకా వాళ్ళకు కూడా అదే అలవాటు అయిపోయిందనమాట. కాబట్టి పిండి కావాల్సినంత వరకు మాత్రమే నేను కలిపేసుకుంటాను. ఎప్పటి పిండి అప్పుడు కలిపేసుకుంటాను. కొంత వరకు అయితే ఇది వరకు నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టేసేదాన్ని 2 రోజులకి అలాగా. ఇప్పుడు ఎందుకులే ఎప్పటిదప్పుడు పిండి అన్నది తడిపి పెట్టేసుకుంటే సరిపోతుంది కదా అనేసి కావాల్సినంత మా నలుగురికి కావాల్సినంత పిండి మాత్రమే తడిపి పెట్టేస్తాను అనమాట. నేను ఈ పిండి తడిపే లోపు మనకు ఆకుకూర అయితే మగ్గిపోయింది చూసారా. ఇంకా దీంట్లోకి కొద్దిగా కారం అన్నది వేసేసుకొని సిమ్లో పెట్టేసుకొని ఒక 5 to 10 మినిట్స్ కుక్ చేసుకున్నాను అనేసి అంటే మనకి తోటకూర అయితే రెడీ అయిపోతుంది. ఇంకా అవన్నీ అయితే వేసేసుకొని ఇంకా చపాతీలు కూడా అన్నీ ఒత్తేసి పక్కన పెట్టేశానండి. ఇంకా దాని తర్వాత ఒకటి కాల్ చేయొచ్చులే. పిల్లలు వరకు కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా వాళ్ళకి కాల్చిన వెంటనే వేసేస్తూ ఉంటే వాళ్ళు కూడా తినేస్తూ ఉంటారు కదా అనేసి ఒక థాట్ తోటి నేను ఒక పక్కకి స్టవ్ మీద పెట్టేసుకున్నాను. ఆల్మోస్ట్ ఆల్ అయిపోయిందండి. కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇంకా కారం ఒకటి వేసేస్తే సరిపోతుంది. దాంట్లో కూడా పచ్చిమిర్చి వేసాను కాబట్టి కొద్దిగా కారం అయితే వేస్తాను. ఆకుకూరలోకి ఎప్పుడైనా కానీ మనకి గ్రీనిష్గా కనపడితేనే బాగుంటుంది కదా, టెంప్టింగ్గా ఉంటుంది చూడటానికి. కాబట్టి ఇక్కడ కారం అన్నది తక్కువ వేసేసి పచ్చిమిర్చి అన్నది కొద్దిగా ఎక్కువ వేస్తాను అనమాట. ఏ ఆకుకూరలోకైనా కానీ ఇంకా కారం వేసేసి ఒక 5 to 10 మినిట్స్ వరకు అయితే కుక్ చేసేస్తాను. ఇంకా ఇది అయిపోయే లోపు నేను చపాతీలు కూడా కాల్చి ఇచ్చేసాను అనేసి అంటే పిల్లలు అయితే తినేస్తారు కదా. తినేసి వాళ్ళు అయితే పడుకుండిపోతారు. ఇక నెక్స్ట్ డే మార్నింగ్కి వాళ్ళు కూడా రెడీ అవ్వాలి కదా. అందుకోసం అనేసి కరెక్ట్గా 9 o'clock అయితే వాళ్ళని పడుకుండి పెట్టేస్తాను అనమాట. ఇంకా కాలేజ్ లేని టైంలో అదే సాటర్డే అయితే మాత్రమే వాళ్ళు లేట్గా పడుకుంటారు. అది కూడా 10 o'clock కల్లా పడుకుండిపోతారులేండి. పిల్లల్ని ఎంత త్వరగా పడుకోబెడితే నెక్స్ట్ డే మార్నింగ్ అంత త్వరగా నిద్ర లేవడానికి వాళ్ళకు కూడా బాగుంటుంది. కాబట్టి వీళ్ళని స్కూల్లో జాయిన్ చేసినప్పటి నుంచి నేను ఇదే ఫాలో అవుతూ ఉంటాను. పిల్లలకు కూడా అదే కంటిన్యూ అయిపోయింది అనమాట. ఆ టైం వచ్చింది ఈ 7 ఆ టైంకి వాళ్ళు డిన్నర్ అన్నది చేసేయాలి. లేదు అనేసి అంటే 7:30 లోపు పిల్లలు డిన్నర్ అయితే చేసేయాలి అనేసి అనుకుంటాను నేను. కాబట్టి ఇంకా అదే టైము అయితే పిల్లలు కూడా పాటిస్తూ ఉంటారనమాట. ఒక్కొక్కసారి ఇంటికి ఎవరన్నా వస్తే కొద్దిగా ఇబ్బంది అవుతుందండి. లేదు మనమే ఉన్నాము అనేసి అంటే టైం టు టైం అన్నీ చేసేసుకుంటూ ఉంటాం కదా. ఇంకా పిల్లలకు కూడా
వాళ్ళు కూడా తినేస్తాము అనేసి అన్నారు. ఇంకా ఈలోపు స్టవ్ కూడా వేడిగా ఉంది కదా అనేసి స్టవ్ అయితే క్లీన్ చేసేస్తున్నానండి. స్టవ్ ఎప్పుడైనా కానీ వేడిగా ఉన్నప్పుడే క్లీన్ చేసేసాము అంటే అది నీట్గా క్లీన్ అయిపోతుందనమాట. కాబట్టి వంట చేసిన ప్రతిసారి నేను స్టవ్ అయితే క్లీన్ చేసేసుకుంటూ ఉంటాను. ఒక్కొక్కసారి వంట చేసేటప్పుడే స్టవ్ అయితే క్లీన్ చేసేస్తాను. గ్లాస్ స్టవ్ ఉన్న వాళ్ళకి ఇదేనండి. మామూలుగా స్టీల్ స్టవ్ అయితే మనం ఎప్పుడైనా కానీ క్లీన్ చేసేసుకోవచ్చు. కాకపోతే ఈ స్టవ్కి మాత్రం ఎప్పుడైనా కానీ స్టవ్ అన్నది హీట్గా ఉన్నప్పుడే మనం క్లీన్ చేసేసుకుంటే సూపర్ నీట్గా అయిపోతుందన్నమాట. చూడండి స్టవ్ అయితే ఎలా తలతల మెరిసిపోతుందో. వేడిగా ఉన్నప్పుడు క్లీన్ చేసేసుకుంటాను, లేదా హాట్ వాటర్తో అయితే క్లీన్ చేసేస్తానండి. ఇంకా నైట్ అయితే అయిపోయింది కదా, పిల్లలకి డిన్నర్ పెట్టేసి నేను కూడా ఫ్రెష్ అయిపోవాలి.